బాహుబలి, రానా నాయుడు వంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అగ్రనటుడు రానా దగ్గుబాటి. నటనతో పాటు నిర్మాణ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే స్పిరిట్ మీడియా బ్యానర్ను స్థాపించి పలు ప్రాజెక్టులను నిర్మిస్తున్న రానా ఇప్పుడు బాలీవుడ్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. బాలీవుడ్లో తన తొలి చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించాలని రానా లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం ఆయన ఎంచుకున్న కథాంశం ఒక సంచలనాత్మక నవల ఆధారితం కావడం విశేషం. ప్రముఖ రచయిత అరవింద్ అదిగా రాసిన లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్పాయ్ కథానాయకుడిగా నటించనున్నారు. హాలీవుడ్ దర్శకుడు బెన్ రేకి ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించనున్నారు. ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులతో కలిసి ఈ సినిమాను అంతర్జాతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రానా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. స్పిరిట్ మీడియా తొలి నిర్మాణ ప్రాజెక్ట్ అయిన కాంతా విడుదల సందర్భంగా జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో రానా ఈ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రానా సృజనాత్మక ఆలోచనలు కలిగిన రచయితలు, దర్శకులను ప్రోత్సహించడం నా లక్ష్యం. వివిధ భాషల్లోని నిర్మాతలు, క్రియేటర్లతో కలిసి పనిచేస్తూ కొత్త తరహా కథలను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అందించాలనుకుంటున్నాను అని తన విజన్ను పంచుకున్నారు. బాలీవుడ్లో నటుడిగా రానా దగ్గుబాటికి సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన 2011లో దమ్ మారో దమ్ సినిమాతో హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి పలు చిత్రాలలో నటించారు. ఇప్పుడు రానా తొలిసారిగా నిర్మాతగాను బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఆయన నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియాకు ఒక కీలక మలుపు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రానా దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోల్సే జంటగా నటిస్తున్న కాంతాతో పాటు డార్క్ చాక్లెట్, సైక్ సిద్ధార్థ్, ప్రేమంటే ప్రాజెక్టులకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. ఇక నటుడిగా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రానా నిర్మాతగా ఈ కొత్త ప్రాజెక్టులతో ఎలాంటి విజయాలను అందుకుంటారో, ఆయన విజన్ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.